गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జై గురుదేవ్. 25వ శ్లోకం మొదలు పెడుతున్నాము. దైవమేవాపరే యజ్ఞం दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति. यज्ञेनैवोपजुह्वति। సో ఇక్కడ యజ్ఞములలో విధాలు చెప్పి అందులో బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం ముందు శ్లోకంలో చెప్పినట్టుగా బ్రహ్మార్పణం అనే అనే యాటిట్యూడ్తో చేసే యజ్ఞం ఏదైతే ఉందో అది అన్ని రకాల యజ్ఞములలోనూ గొప్పది అని స్తుతి చేయుటకు జ్ఞానమే యజ్ఞం అవుతుంది. జ్ఞానం అనే యజ్ఞమునకు యజ్ఞమును స్తుతించడానికి అని చెప్పి ఇక్కడ ఒక ప్రకరణం చెప్తున్నారు. అందులో మొట్టమొదటి శ్లోకము ఈ ప్రకరణంలో. సో దానికి అవతారికి చూద్దాము. తత్రాధునా సమ్యక్ దర్శనస్య యజ్ఞత్వం సంపాద్య తత్స్తుత్యర్థం అన్యేపి యజ్ఞాః ఉపక్షిప్యంతే దైవమేవేత్యాదినా. సో తత్ర అధునా తత్ర అంటే అక్కడ ఇది ఇలా ఉండగా అంటే ఏంటి, ముందు శ్లోకంలో చెప్పారు కదా, బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మేనైవ గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని బ్రహ్మయజ్ఞమును చెప్పారు. అంటే జ్ఞానయజ్ఞమును చెప్పారు. అంటే మనకి చుట్టూరా కనిపించే వస్తువులు, పరిస్థితులు, మనుషులు, వీటన్నిటిలో జగత్తునందు ఉన్నటువంటి నామరూపములు, ఈ నామరూపములు ఓన్లీ పర్సీవ్డ్, అది పర్సీవ్డ్ రియాలిటీ అంతే, అపరెంట్ రియాలిటీ. కానీ పరమార్థత అది అంతయు బ్రహ్మయే, అవన్నీ బ్రహ్మయే అని గుర్తించుటయే జ్ఞానము. ఆ జ్ఞానమే యజ్ఞమైనది. ఆ జ్ఞానాన్ని స్తుతించుటకు దానికి యజ్ఞం అనే స్టేటస్ని కల్పించారు. సో తత్ర అది అలా ఉండగా, ఏది అలా ఉండగా, సమ్యక్ దర్శనస్య యజ్ఞత్వం సంపాద్య, సమ్యక్ దర్శనమునకు యజ్ఞం యొక్క స్టేటస్ కల్పించారు. సంపాద్య అంటే కల్పించుట, యజ్ఞత్వమును కల్పించుట అంటే యజ్ఞం అనే స్టేటస్ని ఇచ్చారు. దేనికి? సమ్యక్ దర్శనానికి. ఏమిటా సమ్యక్ దర్శనము? మనకు విడుడిగా కనిపించే వస్తువులు, మనుషులు, పరిస్థితులతో కనిపించే జగత్తు, ఆ జగత్తులో కనిపించే నానాత్వము అది అపరెంట్ అంతే, కనిపిస్తుందే కానీ పరమార్థత అది సత్యము కాదు. సత్యము అంతయు కూడా అబ్రహ్మయే. అది సమ్యక్ దర్శనం. ఆ సమ్యక్ దర్శనానికి యజ్ఞత్వం అనే స్టేటస్ని కల్పించి, యజ్ఞము అనే స్టేటస్ని కల్పించి ఇప్పుడు ఏం చేస్తున్నారు? తత్స్తుత్యర్థం, దాన్ని స్తుతిస్తున్నారు. అంటే అది గొప్పది, ఆ సమ్యక్ దర్శనము, ఆ విజన్ చాలా గొప్పది. ఆ విజన్ మనకి అర్థం చేసుకోవడానికి, ఒక ఇన్స్పిరేషన్ కలిగించడానికి ఆ విజన్ యొక్క గొప్పతనాన్ని స్తుతిస్తున్నారు. తత్స్తుత్యర్థం, దాన్ని స్తుతించుటకై అన్యే అపి యజ్ఞాః, వేరే యజ్ఞములను కూడా ఉపక్షిప్యంతే ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ పెట్టినారు శ్లోకాల్లో. ఈ శ్లోకంతో మొదలుపెట్టి కొన్ని శ్లోకాల్లో ఒక 12-13 రకాల యజ్ఞాలు చెప్పబోతున్నారు. సాధారణంగా యజ్ఞము అంటే చూడండి ఎంత బ్రాడ్ విజన్ ఉందో అక్కడ ఆ ఇన్స్ట్రక్షన్లో. సాధారణంగా మనందరికీ యజ్ఞము అంటే ఏమిటి తెలుసు? యజ్ఞము అంటే ఒక వైదికమైనటువంటి కర్మ అనే తెలుసు అందరికీ. కానీ ఆ వైదికమైన కర్మను చేయుట అందరికీ పాసిబుల్ కాదు, అందరూ చేయలేరు. అది చేయాలి అంటే ఓపిక ఉండాలి, డబ్బు ఉండాలి, కావాల్సిన సామాన్లన్నీ సమకూర్చుకుని ఓ పురోహితుడిని పెట్టుకుని చేయించుకోవాలి. అదేమి తేలిగ్గా అయిపోయే పని కాదు. ఎంతో కొంత డబ్బు
టైము ఓపికతో కూడుకున్నటువంటి పని, అందరూ చేయలేరు అందుకుని. కాబట్టి ఆ యజ్ఞం యొక్క డెఫినేషన్ని ఎక్స్పాండ్ చేసి దానికి ఒక విస్తృతమైన అర్థాన్ని కల్పించి అందులో దాన్ని రకరకాల భేదాలు చెప్పి, చిన్న చిన్న భేదాలు చెప్పి, ఆ భేదాలున్న యజ్ఞములు అన్నింటిలోనూ కూడా ఈ మనందరికీ తెలిసిన యజ్ఞాన్ని కూడా అందులో కలిపి మొత్తం అన్ని వెరైటీల ఆఫ్ యజ్ఞాలని డిస్క్రైబ్ చేసి అందులో జ్ఞాన యజ్ఞము గొప్పది అని చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నారు. చాలా మంచి విజన్. ఆ యజ్ఞం అనే పదానికి ఒక విస్తృతమైన అర్థాన్ని ఇస్తున్నారు. సో అందులో మొట్టమొదటి శ్లోకము ఇది. సో దైవం ఏవ అపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే. పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ అపరే. ఆ బ్రహ్మాగ్నౌ ప్లస్ అపరే బ్రహ్మాగ్నావపరే అవుతుంది. బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి. అవి అందులో ఉన్నటువంటి పదాలు పద విభజన చేస్తే. సో యోగినః అంటే కర్మలయందు కుశలత్వము ఉన్నవారు. ఏ కర్మలు అంటే వైదికమైన కర్మలు, ఈరోజు కాంటెక్స్ట్లో చెప్పుకుంటే పౌరాణికమైనటువంటి కర్మలు. సో ఈ కర్మలయందు కుశలత కలిగిన వారు అంటే రిచువల్స్ యందు ఎక్స్పర్టీస్ ఉన్నవారు, వాళ్ళు యోగులు. ఇక్కడ యోగి శబ్దమునకు అర్థం అది. యోగినః పర్యుపాసతే, వాళ్ళు ఉపాసన చేస్తారు అంటే వాళ్ళు చాలా ప్రేమతో చేస్తారు. ఏమిటి చేస్తారు? దైవమేవ అపరే, దైవమేవ యజ్ఞం. సో దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞము చేస్తారు. అపరే అంటే వేరే కొంతమంది అని అర్థం. ఈ అపరే అన్న పదం వస్తూ ఉంటుంది. అపరే అంటే వేరే వాళ్ళు అంటే ఒక కేటగిరీ ఆఫ్ మనుషులు. అంటే ఇక్కడ చెప్తున్నటువంటి కేటగిరీ ఎవరు అంటే కర్మలను బాగా చేసేవాళ్ళు, కర్మల యందు కుశలత కలిగిన వాళ్ళు. ఇక్కడ కర్మ అంటే వైదిక లేక పౌరాణికమైనటువంటి కర్మ, ఒక రిచువల్. ఆ రిచువల్ యందు ఎక్స్పర్టీస్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? దైవమేవ యజ్ఞం కురు పర్యుపాసతే, దైవ యజ్ఞమును చేస్తారు. దైవ యజ్ఞము అంటే దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞము. అంటే గణపతి హోమం అని, చండీ హోమం అని రకరకాల దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞమును చేస్తారు. అది ఒక కేటగిరీ యజ్ఞం. అది మనందరికీ తెలిసినటువంటి ద్రవ్యములతో కూడుకున్నటువంటి యజ్ఞము, అది ఒకటి. ఇంకో కేటగిరీ చెప్తున్నారు. అపరే బ్రహ్మాగ్నౌ యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి. బ్రహ్మాగ్ని యందు, బ్రహ్మ అనేది అగ్ని యందు యజ్ఞమును యజ్ఞేనైవ యజ్ఞము చేత ఉపజుహ్వతి. ఇక్కడ యజ్ఞ శబ్దమునకు రెండు అర్థాలు చెప్పుకోవాలి. ఒక యజ్ఞమును యజ్ఞము చేత బ్రహ్మ అనే అగ్ని యందు హోమము చేస్తారు అని ముందు శ్లోకంలో చెప్పినటువంటి బ్రహ్మార్పణం, బ్రహ్మహవిహి, దానికే ఆ యజ్ఞానికే ఇక్కడ ఇలా పేరు పెడుతున్నారు. యజ్ఞమును యజ్ఞము చేత బ్రహ్మ అనేది అగ్నిలో హోమము చేస్తారు. శంకర్లు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని. బట్ ఇన్ సమ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒక యజ్ఞ శబ్దమునకు అర్థము ఆత్మ అని అర్థము. ఒక యజ్ఞ శబ్దమునకు అర్థము పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మ. అంటే మన ఐడెంటిఫికేషన్, నేను ఫలానా అనేటటువంటి ఐడెంటిఫికేషన్ ఉంటుందిగా, దానికి కూడా యజ్ఞ శబ్దముతోనే నిర్వచిస్తున్నారు. సో నేను ఫలానా అనే ఐడెంటిఫికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను తండ్రిని అనే ఐడెంటిఫికేషన్ని బ్రహ్మ అనే అగ్ని యందు హోమము చేయుట, అంటే ఆ ఐడెంటిఫికేషన్ని విలీనము చేయుట. నేను ఫలానా కర్తను అనేటటువంటి ఐడెంటిఫికేషన్ ఉంది. ఆ ఐడెంటిఫికేషన్ని ఎటువంటి కర్తృత్వ భావము లేనటువంటి పరబ్రహ్మయందు విలీనము చేయుట, అంటే కర్తృత్వ భావమును తొలగించుట అని అర్థం. సో కర్తృత్వ భావమును తీసివేయుటయే యజ్ఞం. నేను ఫలానా మనిషిని, మీరెవరు అని ఎవరిని అడిగితే రకరకాల సమాధానాలు చెప్తారు. అవన్నీ విశేషణాలే, కానీ అవేమీ కూడా ఆత్మస్వరూపము కాదు అని చెప్పబోతున్నారు ఇప్పుడు శంకర్లు కూడా. మళ్ళీ ఇదివరకు కూడా చెప్పారు. సో నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి అహంకార మమకారములు ఏవైతే ఉన్నాయో వాటిని పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ అనే అగ్ని యందు విలీనము చేయుట.
అంటే నేను నాది అనేటటువంటి అహంకార మమకారములను తీసివేయుట. నిరహంకారము, నిర్మమః, ఈ రెండు ఉండాలని చెప్పాడు ఆల్రెడీ శ్రీకృష్ణుడు. సో అలా ఉండుట ఒక యజ్ఞము. దానికి అదొక రకమైనటువంటి యజ్ఞము అని చెప్తున్నారు. సో ఈ శ్లోకంలో 2 రకాల యజ్ఞాలు చెప్తున్నారు. ఒకటేమో దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞము, అది నార్మల్గా మనము ఇక్కడ లోకంలో చూస్తూ ఉంటాం అటువంటి యజ్ఞము. రెండవది బ్రహ్మజ్ఞానులు చేసే యజ్ఞము. ఆత్మజ్ఞానము తెలిసిన వారు నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి అహంకార మమకారములు, పరిచ్ఛిన్నమైనటువంటి భావములు ఏమైతే ఉన్నాయో వాటిని పరిచ్ఛిన్నములు లేనటువంటి అనంతమైనటువంటి ఆ పరబ్రహ్మయందు విలీనము చేయుట. అది భావముతో చేసేటటువంటి యజ్ఞము. హృదయమునకు దగ్గరగా ఉండి భావముతో చేసేటటువంటి యజ్ఞము. సో అది కొంతమంది ఈ యజ్ఞమును చేస్తారు. అవి 2 రకాల యజ్ఞాలు. శంకర్లు ఎక్స్ప్లెనేషన్ చదువుదాము. చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ. దైవమేవ దేవాః యుజ్యంతే యేన యజ్ఞేన అసౌ దైవః యజ్ఞః తమేవ అపరే యజ్ఞం. సో దైవ యజ్ఞం అనే దానికి విగ్రహవాక్యం చెప్తున్నారు. దైవయజ్ఞం అంటే ఏంటి? దేవాః యుజ్యంతే యేన యజ్ఞేన అసౌ దైవః యజ్ఞః. దైవయజ్ఞం అంటే దేవతలు ఇష్టపడేటట్టు వారు దేవతానుగ్రహము కొరకు దేవాః యుజ్యంతే, దేవతలు ఇష్టపడతారు. దీని చేత ఏన యజ్ఞేన, ఏ యజ్ఞము చేతనైతే దేవతలకు ఇష్టమైనటువంటి హవిస్సులు అర్పిస్తామో దానికి దైవయజ్ఞము అని పేరు. అసౌ దైవయజ్ఞ, అది దైవయజ్ఞము. దాన్ని ద్వితీయ విభక్తిలోకి మార్చాలి, తమేవ యజ్ఞం. ఎందుకంటే దైవమేవా పరే యజ్ఞం అని, దైవం యజ్ఞం అని ద్వితీయ విభక్తిలో ఉంది శ్లోకంలో. సో ముందు ప్రథమ విభక్తిలో విగ్రహవాక్యం చెప్పి దాన్ని ద్వితీయ విభక్తిలోకి మార్చాలి. అది ఆర్డర్ విగ్రహవాక్యం చెప్పడానికి. సో దేవాః యుజ్యంతే యేన యజ్ఞేన అసౌ దైవః యజ్ఞః అని ప్రథమ విభక్తిలో ముందు విగ్రహం చెప్పి దాన్ని ద్వితీయలోకి మార్చాలి. తం యజ్ఞం దైవ యజ్ఞం అది. సో తమేవ యజ్ఞం దైవ యజ్ఞం. ఎవరు చేస్తారు? అపరే, ఇతరులు. ఎవరు వాళ్ళు? యోగినః కర్మిణః పర్యుపాసతే కుర్వంతి ఇత్యర్థః. ఎవరు చేస్తారు దీన్ని? యోగులు చేస్తారు. యోగులు అంటే ఎవరు? కర్మిణః, కర్మల యందు కుశలత కలిగిన వాడు. యోగ శబ్దమునకు కుశలత అనే అర్థం ఉన్నది కదా. సో ఇక్కడ కర్మిణః అంటే కర్మల యందు కుశలత్వము కలిగిన వారు అని అర్థం చెప్పుకోవాలి. సో ఏ కర్మలు అంటే శాస్త్రంలో చెప్పబడే కర్మలు. శాస్త్రంలో చెప్పబడే కర్మలు అంటే రిచువల్స్ యందు కుశలత కలిగిన వారు ఆ దైవ యజ్ఞమును ఉపాసిస్తారు. వాటిని చక్కగా చాలా శ్రద్ధతో చేస్తారు. సో పరి ప్లస్ ఉపాసతే, పర్యుపాసతే అంటే చాలా శ్రద్ధగా వాళ్ళు ఒక మంచి నమ్మకముతో, ఒక భక్తి భావముతో ఎంతో శ్రద్ధగా చేస్తారు. సో యోగినః కర్మిణః, యోగినః అంటే కర్మిణః, పర్యుపాసతే కుర్వంతి ఇత్యర్థః. అది ఒక రకమైనటువంటి యజ్ఞము. రెండవ యజ్ఞం గురించి చెప్తున్నారు. బ్రహ్మాగ్నౌ. సో ఇక్కడ బ్రహ్మ శబ్దమునకు అర్థం చెప్పాలి. సో రకరకాల ఉపనిషత్ మంత్రాల నుంచి బ్రహ్మ శబ్దం యొక్క అర్థాన్ని ఆయన కొన్నింటిని కోట్ చేస్తున్నారు. చాలా పాపులర్గా చెప్పేటటువంటి వాక్యాలు ఉన్నాయి ఉపనిషత్తులలో. బ్రహ్మ అనగానేమి అంటే ఆ బ్రహ్మ యొక్క లక్షణం చెప్పలేము. బ్రహ్మకి నాకు లక్షణం ఉండదు, కానీ చెప్పాలి ఎలాగో. సో అది అర్థం చేసుకోవాలంటే ఏదో ఒక సూచన తెలియజేయాలి కదా, ఒక హింట్ ఇవ్వాలి అది ఏమిటి అన్నది. ఆత్మస్వరూపం అంటే ఏమిటి అంటే ఆత్మస్వరూపానికి లక్షణం చెప్పలేం మనం. ఆత్మస్వరూపము నిర్గుణము, దానికి లక్షణాలు ఉండవు. జగత్తులో ఉన్న వస్తువుకి లక్షణం చెప్పగలం, పరమాత్మకి లక్షణం చెప్పలేరు. ఎందుకంటే పరమాత్మ మనము నామరూపాలతో చెప్పేటటువంటి లక్షణాలకి అతీతము ఆ శక్తి. మరి ఆ శక్తికి మనం నిర్వచనం ఇవ్వడం కష్టం, అనిర్వచనీయం అది. కానీ మనకు అర్థం కావాలంటే ఏదో విధంగా చెప్పాలి. అందుకని ఇక్కడ కొన్ని సూచనలుగా
ఉపనిషత్ మంత్రాలు రకరకాలుగా సూచనలు ఇస్తూ ఉంటాయి. బ్రహ్మ అంటే ఇది అని, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా అర్థం చేసుకోవాలి అని ఎన్నో రకాలుగా సూచనలు ఇస్తారు ఉపనిషత్ మంత్రాల్లో. అందులో కొన్ని పాపులర్ ఉపనిషత్ మంత్రాలను ఇక్కడ కోట్ చేస్తున్నారు ఆయన, బ్రహ్మ అనే పదమునకు అర్థం చెప్పడానికి. ఫస్ట్ది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇది తైత్రీయ ఉపనిషత్తులో ఉంది బ్రహ్మ పదానికి డెఫినేషన్, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని. అంటే బ్రహ్మ అంటే ఏమిటి అంటే ఏది సత్యము, జ్ఞానము, అనంతము బ్రహ్మ. సత్యం, సత్యం అంటే ఏది ఉన్నదో. ఈ సత్యం యొక్క డెఫినేషన్ మనము 2వ చాప్టర్లో 16వ శ్లోకం దగ్గర కూడా చూసాం. సత్యమునకు అభావం ఉండదు, అభావమునకు ఉండుట అనేది ఉండదు అంటూ అక్కడ సత్యం అనేది ఉండదు అంటూ చూసాం అక్కడ డెఫినేషన్. సో సత్యము అంటే ఏది ఉన్నదో అది సత్యము. ఏది ఉన్నదో అంటే ఏది పర్మనెంట్ గా ఉన్నదో, మార్పులు లేకుండా ఎప్పుడూ ఏది అయితే ఉన్నదో అది ఏ సత్యం. సో అది ఆత్మస్వరూపం. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మనము కాసేపు మెలకుగా ఉంటాం, కాసేపు పడుకుని నిద్రపోయి ఉంటాం. ఆ నిద్రలో కాసేపు స్వప్నంలో ఉంటాము. సో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, గాఢ నిద్ర అని 3 అవస్థలు ఉన్నాయనుకున్నాం. ఆ మూడింటిలోనూ కూడా ఒక కాన్స్టెంట్ ప్రిన్సిపల్ ఉన్నదా లేదా, అది క్వశ్చన్, అది అనాలిసిస్. ఆ మూడింటిలోనూ కూడా మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక కాన్స్టెంట్ ప్రిన్సిపల్ ఉంది. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి, గాఢ నిద్ర నుంచి లేచిన వెంటనే అమ్మాయ చాలా చక్కని నిద్ర పట్టింది నాకు అన్న భావం వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను పడుకుని ఉంటే నేను పడుకున్నానని నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో నేను పడుకోలేదు, శరీరం పడుకుంది. శరీరం పడుకుంది కానీ శరీరం పడుకున్నప్పటికీ కూడా శరీరం పడుకుంటోంది అని రికార్డు చేసే ఎంటిటీ ఒకటి ఉంది, ఒక సాక్షి ఒకటి ఉంది. లేకపోతే లేచిన వెంటనే ఆ అమ్మాయ చాలా చక్కటి నిద్ర పట్టింది నాకు అని ఎలా అనుకుంటాం? అది ఎక్కడి నుంచి వస్తోంది? ఆ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తోంది అంటే జాగ్రత్త అవస్థలోనూ గాఢ నిద్రలోనూ కూడా ఒక కాన్స్టెంట్ ఎంటిటీ ఉన్నది. అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది సత్యము, దానికి సత్యం అని పేరు. అది సో అలాగే అది మరి ఇక్కడ జాగ్రత్త అవస్థలోనూ తెలుసుకుంటోంది అదే ఎంటిటీ, అదే ఎంటిటీ నిద్రావస్థలోనూ కూడా తెలుసుకుంటూ ఉన్నది. అది సాక్షి. అది అది ఎప్పుడూ ఉన్నది, అదియే సాక్షి. ఏది ఉన్నదో అది తెలుసుకుంటోంది, వేరే ఇంకో ఎంటిటీ తెలుసుకోవట్లేదు. ఉన్నది ఏది కాన్స్టెంట్ గా ఉన్నదో అదియే తెలుసుకుంటున్నది. అందుకని దానికి జ్ఞానం అని పేరు. ఏది సత్తో అదే చిత్, సచ్చిదానందం అని చెప్తారు. పరమాత్మ యొక్క డెఫినేషన్ సచ్చిదానంద స్వరూపము అని చెప్పారు. సత్, చిత్ రెండు ఉన్నాయి. ఏది సత్తో అదే చిత్. చిత్ అంటే తెలుసుకొనుట, సత్ అంటే ఉండుట. ఉండేది వేరు, తెలుసుకునేది వేరు అని కాదు. ఏది ఉన్నదో అదే తెలుసుకుంటున్నది, అందుకే జ్ఞానం. మరి జ్ఞానం అయితే ఇప్పుడు ఎదురుకుండా నాకు ల్యాప్టాప్ కనిపిస్తుంది అనుకోండి, అది జ్ఞానమే కదా. ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ఒక ఒక లిమిటేషన్స్ తో కూడుకున్నటువంటి కాగ్నిషన్ మన బుర్రలో వస్తుంది, మన బుద్ధిలోకి వస్తున్నది. మరి జ్ఞానం అంటే అదియా అంటే కాదు, అలా కాదు. అపరిచ్ఛిన్నమైనటువంటి జ్ఞానము అంటే డీలిమిటేషన్స్ ఏమీ లేనటువంటి జ్ఞానము, అంటే పరిధులు లేనటువంటి జ్ఞానము. ఇప్పుడు జగత్తులో ఒక ఆబ్జెక్టును చూసినప్పుడు, ఒక వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు యొక్క పరిచ్ఛిన్నమైన జ్ఞానము కలుగుతున్నది. అటువంటి జ్ఞానమా అంటే కాదు, అనంతమైనటువంటి జ్ఞానము. పరిచ్ఛిన్నములు లేనటువంటి అనంతమైనటువంటి ఎప్పుడూ ఉన్నటువంటి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉన్నటువంటి జ్ఞానము, అది బ్రహ్మ. సో సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అది ఒక డెఫినేషన్ బ్రహ్మకి. అలాగే ఇంకొక ఉపనిషత్ మంత్రం చెప్తున్నారు, విజ్ఞానమానందం బ్రహ్మ. ఆ బ్రహ్మకే విజ్ఞానము, ఆనందము అని కూడా అర్థం చెప్తున్నారు. ఓకే, ఎందుకంటే ఏది జ్ఞానము, విజ్ఞానము క్లారిఫికేషన్ అంతే. ముందు చెప్పిన యొక్క డెఫినేషన్ కి ఇది క్లారిఫికేషన్ కొంచెం. అలాగా ఉపనిషత్ మంత్రాల్లో అదే ఆస్పెక్ట్ ని రకరకాలుగా క్లారిఫై చేస్తూ ఉంటారు. అలా ఒక రకమైన క్లారిఫికేషన్ విజ్ఞానము, బ్రహ్మ విజ్ఞానము. అనంతమైనటువంటి జ్ఞానము అన్నారు అక్కడ, ఇక్కడ విజ్ఞానము అంటారు.
అంటే జ్ఞానము అంటే మనకి సాధారణంగా మన అందరికీ తెలుసున్నది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనే అర్థం చెప్పుకుంటాం. అంటే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ నేను బాగా చదువుకున్నాను అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా పోగు చేసుకుని బుర్రలో పెట్టుకున్నాను ఫస్ట్ స్టెప్. అది జ్ఞానము. దాన్ని జ్ఞానము అనే పదంతో వాడతారు. కానీ సో దాన్ని ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్తో డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ కింద మారినటువంటి జ్ఞానము వేరు. ఇప్పుడు మనము ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్ చేసిన వాళ్ళమే మనందరము. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్స్లో చెప్తారు ఆపోజిట్ వాల్యూస్ ఆర్ కాంప్లిమెంటరీ అని చెప్తాం. అని చెప్పి అది జ్ఞానము, ఇన్ఫర్మేషన్. ఓకే, అది అర్థమైంది ఆ సూత్రము బుర్రలో బాగా గుర్తుపెట్టుకున్నాము, అది జ్ఞానం అవుతుంది. కానీ ఏదో ఒకనాడు దాని పరమార్థం ఏమిటో మనకి తెలుస్తుంది. అది మనకి ఎక్స్పీరియన్స్గా తెలుస్తుంది. ఏదో ఒక దాన్ని పరిశీలించగానో లేకపోతే జీవితంలో పరిస్థితులు వచ్చినప్పుడు పరిశీలించగానో, ఓహో కరెక్టే కదా, ఆపోజిట్ వాల్యూస్ ఆర్ కాంప్లిమెంటరీ. సుఖము దుఃఖము రెండు ఒకదానికొకటి తోడ్పడుతూనే ఉంటాయి. సుఖం ఉంటేనే దుఃఖం ఉంటుంది, దుఃఖం ఉంటేనే సుఖం ఉంటుంది. అంతేనే కానీ రెండు విడివిడిగా ఉండడం అనేది ఉండదు కదా. పొగలు ఉంటే రాత్రి పొగలు వలె రెండు కలిసి ఉంటాయి. ఒకటి ఉంటేనే రెండోది ఉంటుంది, ఒకటి లేనిదే రెండోది లేదు అని ఒక రోజు ఎప్పుడో మన మన అనుభవంలో మనకే అది అనుభవానికి వస్తుంది. అప్పుడు అది విజ్ఞానం అవుతుంది. ఇంకప్పుడు దాన్ని మర్చిపోవడం అంటూ ఉండదు. సో ఆ విజ్ఞానమునకు బ్రహ్మ అని పేరు. అలా దాన్ని క్లారిఫై చేశారు. అలాని ఆనందం బ్రహ్మ. విజ్ఞానము అదే ఆనందము. అలా తెలుసుకోవడమే ఆనందం. సుఖదుఖములు రెండు కూడా ఒకదానికొకటి పరస్పర పూరకములే కానీ రెండు వ్యతిరేకములు అనేటువంటివి కాదు. రెండు ఒకటి ఉంటే రెండోది ఉంటుంది. ఏదో ఒకటే ఉండడం అనేది ఉండదు. అవి రెండు అపోజిషన్ ఉందే కానీ దెర్ ఈజ్ నో ఆపోజిట్సే కానీ దెర్ ఈజ్ నో అపోజిషన్. అది అలా చెప్పుకోవాలి. రెండు ఆపోజిట్స్ కానీ అపోజిషన్ లేదు. రెండు కలిసి ఉంటాయి ఇప్పుడు ఏదోనో. కానీ అది అలా తెలుసుకున్న రోజున అదే ఆనందం. అప్పుడు సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఆనందము మన అనుభవానికి వస్తుంది. అప్పుడు దుఃఖమున్నా ఓకే, సుఖమున్నా ఓకే. ఈ రెండు కూడా నా యొక్క వాల్యూని డిస్టర్బ్ చేయవు. నా యొక్క ఆత్మస్వరూపమునకు రెండు అంటవు. అంటే నేనెవరో ఈ రెండింటిని ఈ రెండు కూడా డిస్టర్బ్ చేయలేవు. సుఖము డిస్టర్బ్ చేయదు, దుఃఖము డిస్టర్బ్ చేయదు. అదే ఆనందము అని మనకే అర్థమవుతుంది. అది విజ్ఞానముగా ఈ జ్ఞానము ఇప్పుడు ఇక్కడ చదువుతున్న విషయాలు మన ఎక్స్పీరియన్స్గా ట్రాన్స్లేట్ అయిన రోజుని ఆ రోజు ఆ ఆనందము మనకి ఎక్స్పీరియన్స్కి వస్తుంది. విజ్ఞానం ఆనందం. ఇది కూడా మనందరికీ ఎక్స్పీరియన్స్లో ఉంది. చిన్నప్పటి నుంచి ఏదో విషయాలు తెలుసుకుంటూనే ఉంటాం, చదువుతూనే ఉంటాము. కానీ ఆ చదువుకున్న విషయము ఒకరోజు బుర్రకి హఠాత్తుగా తట్టుతుంది. అబ్బా ఇది విషయం అని. అప్పుడు ఆ తట్టినప్పుడు ఒక రకమైనటువంటి ఆనందం పుట్టుకొస్తుంది లోపల. అది సుఖదుఖముల్లో సుఖాంతో పోల్చలేము దాన్ని. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫీలింగ్. అది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే పరిశీలిస్తే. సో విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని ఇంకొక చోట ఉపనిషత్తులో చెప్పారు. ఇంకొక డెఫినేషన్ ఉంది, నెక్స్ట్ చూడండి. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతరః. మళ్ళీ చాలా మంచి డెఫినేషన్. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. ఓకే, సాక్షాత్ అంటే పరోక్షము అపరోక్షము అని దీనికి ఇప్పుడు మనకి ప్రమాణములు అని చెప్తారు శాస్త్రంలో. ప్రమాణము అంటే టూల్స్ ఆఫ్ కాగ్నిషన్, ప్రాసెస్ ఆఫ్ కాగ్నిషన్. అంటే ఒక జ్ఞానము మనకి ఏ విధంగా కలుగుతున్నది అన్నది పరిశీలించి జ్ఞానము 3 విధాలుగానో 4 విధాలుగానో 6 విధాలుగానో కలుగుతుందని రకరకాల శాస్త్రవేత్తలు రకరకాలుగా చెప్పారు. అందరూ శాస్త్రవేత్తలు ఒప్పుకునేవి 3. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి ప్రత్యక్షము అంటే ఇంద్రియములతో కలిగే జ్ఞానం. డైరెక్ట్గా కంటితో చూసి, చెవితో విని, చర్మంతో ముట్టుకుని ఆ విధంగా తెలిసేటటువంటి జ్ఞానానికి ప్రత్యక్ష జ్ఞానము అని పేరు. రెండోది అనుమానము, అంటే మనం ప్రత్యక్షంగా చూడలేదు కానీ ఆ జ్ఞానం కలుగుతుంది. ఇప్పుడు దూరంగా కొండ మీద పొగ ఉంది, పొగ కనిపించినప్పుడు అక్కడ మంట ఉన్నది అన్న జ్ఞానం కలుగుతుంది. ఎందుకంటే పొగకి మంటకి అవినాభావ సంబంధం ఉంది. మనకి ఎక్స్పీరియన్స్తో తెలుసు, మనకి ఇదివరకు అనుభవంలో చూసి ఉన్నాం.
ఎక్కడ పొగ ఉంటే అక్కడ మంట ఉండే తీరాలి, మంట లేకుండా పొగ ఉండదు. అందుకని దూరంగా ఉన్న కొండ మీద పొగ కనిపించినప్పుడు అక్కడ మంట ఉంది అనే జ్ఞానం కలుగుతుంది. దానికి అనుమానము ప్రమాణము అని పేరు. దాన్ని అనుమానము అంటాం సంస్కృతంలో, అంటే ఇన్ఫరెన్స్, లాజికల్ ఇన్ఫరెన్స్. మూడవది శబ్ద ప్రమాణము, శాస్త్రం చెప్తుండగా తెలుస్తాం. ఇప్పుడు విజ్ఞానం ఆనందం బ్రహ్మ, అది ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయి ఉండొచ్చు, కానీ అక్కడ శాస్త్రం చెప్తుంటే తెలుస్తోంది. దానికి శబ్ద ప్రమాణము అని పేరు, ఆగమ ప్రమాణం అని. కానీ ఈ మూడు అందరు శాస్త్రవేత్తలు ఒప్పుకుంటారు. సో ఫస్ట్ది ప్రత్యక్షము, రెండవది అనుమానానికి వేరొక పేరు పరోక్షము. సో ప్రత్యక్షము పరోక్షము రెండు ఆపోజిట్స్ పేర్లు, ప్రకృతి ఆపోజిట్స్ చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాము, ప్రత్యక్షము పరోక్షము అని. ఓకే, సో అయితే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డెఫినిషన్ ఆత్మస్వరూపానికి సాక్షాత్ అపరోక్షాత్ అని డెఫినేషన్. అందుకని చెప్తున్నాను ఇదంతా. ఆ పరోక్షము అంటే ఏంటో తెలిస్తేనే కానీ అపరోక్షం అంటే ఏంటో తెలియదు. సో పరోక్షము అంటే ఇన్ఫరెన్స్, ప్రత్యక్షంగా కంటికి కనిపించదు కానీ ఇట్ ఈస్ ఇన్ఫర్డ్, అంటే మనకి ఒక లాజికల్ రీజనింగ్ ద్వారా ఇన్ఫర్ చేసుకుంటున్నాం దానికి పరోక్షము అని పేరు. సరే, అది అలా ఉంచుదాం. ఇప్పుడు నేను చూస్తున్నాను అనే నేను ఏదో ఎదురుకుండా పువ్వును చూస్తున్నాను అనుకోండి. పువ్వును చూస్తుంటే ఆ పువ్వును చూసినప్పుడు అబ్బా ఈ పువ్వు చాలా బాగుంది, ఇది నాకు నచ్చింది అన్న భావం కలుగుతుంది. పువ్వును చూడడం ప్రత్యక్షం, కానీ కన్ను చూస్తుంది, ఆ ఇమేజ్ని ప్రాసెస్ చేస్తుంది బ్రెయిన్, ఇది వరకు ఉన్న మెమరీలోంచి మ్యాచ్ చేసి ఓకే ఈ ఆబ్జెక్ట్ని ఇది వరకు నేను చూశాను, ఇది నాకు తెలుసు, ఇది గులాబీ పువ్వు అని ఇది వరకు ఉన్న మెమరీస్ నుంచి మ్యాచ్ చేసి, ఇది మెమరీ లేదనుకోండి అసలు అదేమిటో జ్ఞానం కలగదు. మెమరీ ఉంటే మెమరీతో మ్యాచ్ చేసి ఇది ఫలానా అని బుద్ధి తెలియజేస్తుంది. అప్పుడు మనసు ఓహో నాకు గులాబీ పువ్వు అంటే చాలా ఇష్టము అని చెప్తుంది. ఓకే, ఇది నాకు చాలా నచ్చినటువంటి పువ్వు, ఇది నేను తీసుకెళ్తే బాగుంటుంది అనే సంకల్పాన్ని కలుగు చేస్తుంది. ఆ ఎంటిటీకి మనస్సు అని పేరు. ఇప్పుడు ఈ మనస్సుని అపరోక్షము అన్నారు. మనస్సు ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు. ఎందుకంటే మనస్సు ఇప్పుడు అపరోక్షము అంటే, పరోక్షము అంటే కొండ మీద పొగను చూసి మంట ఉందని జ్ఞానము కలుగుతా, లాజికల్ ఇన్ఫరెన్స్. అది అక్కడ మంట ఉంది అనడానికి పొగకి మంటకి అవినాభావ సంబంధము ఉంది, వ్యాప్తి అంటాం దాన్ని. అంటే దాన్ని ఏమంటారు, కన్కామిటెన్స్ ఉంది, ఇన్వేరియబుల్ కన్కామిటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎప్పుడు పొగ ఉన్నా అక్కడ మంట ఉందే తీరాలి. మంట కనిపించలేదు కానీ ఆ రిలేషన్షిప్ మనకి తెలుసు. ఆ రెండింటికి కూడా ఇన్వేరియబుల్ రిలేషన్షిప్ కూడా ఒకటి ఉన్నది. పొగ ఉంది అంటే మంట ఉండాలి, మంట లేకుండా పొగ ఉండదు అని మనకి తెలుసు. ఎందుకంటే మనం కొంత సైన్స్ చదువుకున్నాం, కొంత మనము మంట అది చూసి పరిశీలించి ఉన్నాము, ఇది వరకు చూసి ఉన్నాము. సో అది మనకి ఆల్రెడీ ఆ జ్ఞానం ఉన్నది. అటువంటి ఒక లాజికల్ రీజనింగ్తో అక్కడ మంట ఉన్నదన్న జ్ఞానం కలుగుతుంది. కానీ నాకు మనసు ఉంది అని చెప్పడానికి అటువంటి రీజనింగ్ అక్కర్లే, కానీ మనసు ఉంది అని తెలుస్తుంది. ఎందుకంటే అది సంకల్పాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది, వికల్పాలను క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఇది నచ్చింది ఇది నచ్చలేదు ఇవన్నీ చెప్తూ ఉంటుంది మనసు. కానీ మనసు ఉంది అని చెప్పడానికి కొండ మీద పొగ చూసి మంట ఉందని చెప్పేటటువంటి లాజిక్ ఏం అవసరం లేదు. అందుకని దీనికి మనసుని అపరోక్షము అన్నారు. టెక్నికల్ టర్మినాలజీ అలా డిఫైన్ చేశారు. సో ప్రత్యక్షము పరోక్షము, ఇది అపరోక్షం, ఇది రెండు కాదు, ఇది అపరోక్షం. మరి ఇక్కడ బ్రహ్మ ఏమిటి, యత్ సాక్షాత్ అపరోక్షం, ఈ మనస్సుకి సాక్షి. అపరోక్షమైనటువంటి మనస్సుకి సాక్షి ఉన్నది, నా మనస్సు పనిచేస్తుంది. ఇప్పుడు మన మనస్సు బాగోలేదనుకోండి, మనం అంటాంగా నా మనస్సు బాగాలేదని. ఎలా అంటున్నాం? మనస్సే బాగోకపోతే మనస్సుకి ఎలా తెలుస్తుంది మనస్సు బాగాలేదని? మనసు బాగోలేనప్పుడు మనసుకు తెలియదు మనసు బాగాలేదని. మనసు బాగోలేదని వేరొక తత్వానికి తెలుస్తోంది, అది సాక్షి. సో ఈ అపరోక్షమైనటువంటి మనస్సుకి ఏది అయితే సాక్షియో అది బ్రహ్మ వచ్చింది. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అంటే అర్థం అది. సో ప్రత్యక్షము పరోక్షము. ప్రత్యక్షము అంటే డైరెక్ట్గా ఇంద్రియముతో కలిగినటువంటి జ్ఞానము. పరోక్షము అంటే డైరెక్ట్గా చూసింది ఒకటి, కలిగిన జ్ఞానము ఇంకొకటి. చూసింది పొగ కానీ జ్ఞానము కలిగింది మంట ఉందని, అది పరోక్షం. కానీ మనస్సు ఈ రెండు కేటగిరీలోనూ పెట్టలేం.
అలా అని మనసు శాస్త్రం చెప్తేనే కానీ తెలుస్తుందా అంటే అలా అందులోనూ పెట్టలేము. శాస్త్రం అసలు చదువుకోని వాడికి కూడా మనసు ఉందని తెలుస్తుంది, మనసు బాలేదని తెలుస్తుంది. సో అది ఆగమ ప్రమాణం కూడా కాదు, అంటే శబ్ద ప్రమాణం కూడా కాదు. సో మూడిట్లోకి ఫిట్ అవ్వదు అది మనసు ఉందని చెప్పడానికి. సో దానికి వేరే కేటగిరీ పెట్టారు వేదాంతులు, దాన్ని అపరోక్షము అని. దాన్ని అది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు. సో దానికి అపరోక్షము అని పేరు పెట్టారు. ఆ అపరోక్షమైన మనస్సు ఉందని తెలుస్తోంది నాకు. అది ఎలా తెలుస్తుంది అంటే ఆ అపరోక్షమైన మనస్సు కంటే ఇంకొక సాక్షి తత్వం ఏదో ఉన్నది, దానికి బ్రహ్మ అని పేరు పెట్టారు. సో యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని ఒక డెఫినేషన్ బ్రహ్మ శబ్దానికి. ఇవన్నీ చెప్పుకోకపోతే ఆ ఉత్తినే ఆ సెంటెన్స్ అలా రిపీట్ చేసి ముందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి అలా వెళ్ళిపోవడం వల్ల ఏం లాభం ఉండదు కదా. సో మరి కొంత ఓపికగా కొంత సమరీ లెవెల్లో అయినా ఆ ఉపనిషత్ మంత్రాల యొక్క అర్థము తెలుసుకోవాలి. ఇంకొక డెఫినేషన్, ఆత్మ సర్వాంతర, సర్వ అంతర ఆత్మ, అదే బ్రహ్మ. అదంతా ఒకటే మంత్రంలో ఉంది. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మను డిఫరెన్స్ చేసి యహ ఆత్మ సర్వాంతర, అదియే అన్నిటికీ అంతరము అని చెప్తున్నారు. సర్వ అంతర. ఈ అంతర శబ్దమునకు క్లోజెస్ట్ వర్డ్ ఇంగ్లీష్లో ఎసెన్స్. ప్రతి వస్తువునకు ఎసెన్స్ ఏదైతే సారం ఏదైతే ఉందో అది ఆత్మ, అది ఈ బ్రహ్మ. యత్ సాక్షాత్ అపరోక్షాత్ అనే బ్రహ్మ ఇది సర్వాంతర, సర్వమునకు సారము ఈ ఈ ఈ ఆత్మ అని. అంటే అంతరము అంటే లోపల ఉన్నది. అది సముద్రము యొక్క సారం ఏమిటో లోపల గర్భంలోకి వెళ్తేనే కానీ అర్థం కాదు పూర్తిగా. పైన ఓన్లీ అలలుగానే హడావిడి కనిపిస్తూ ఉంటుంది. బట్ సముద్రం యొక్క సారం ఏమిటో అర్థం చేసుకోవాలంటే లోపలికి వెళ్ళాలి. అలాగా ప్రతి వస్తువు యొక్క సారం ఏమిటో అర్థం చేసుకోవాలంటే ప్రతి వస్తువుని లోపలికి వెళ్ళి పరిశీలించాలి, అంటే సూక్ష్మంగా పరిశీలించాలి అని అర్థం. ఈ అనాలిసిస్ కూడా చూసాం మనం చాలాసార్లు. బయట ఉన్న జగత్తు ఇంద్రియములు పనిచేసే ఇంద్రియము, మనస్సు, బుద్ధి అనే అంతఃకరణము, ఈ అంతఃకరణముల కంటే విడిగా ఉన్నటువంటి సాక్షి అని అనాలిసిస్. అలా బయట ఉండే జగత్తు నుంచి ఒక్కొక్క లేయరు వెనక్కి వెళితే వస్తువు, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము ఇవన్నీ దాటి సాక్షి భావము అని అది సర్వాంతర అంటే. అందుకనే నిర్వాణ షట్కంలో మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం, ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము నేను కాను. ఆ ఏది మరి ఏమిటి ఆ సర్వాంతరం ఏదైతే ఉందో అది నేను, ఆత్మ సర్వాంతరం, దాని అర్థం అది. ఇదేంటి ఇత్యాది వచనోక్తం. సో ఈ వచనములు మనకి వేదము చెప్పినది. ఇవన్నీ వేదమంత్రాలు ఉపనిషత్తుల్లో ఉన్నది. ఒకటి తైత్రీయంలో ఉంది, రెండేమో బృహదారణ్యకంలో ఉన్నవి అని అక్కడ చెప్పారు ఆల్రెడీ. అలాగే ఇంకో బృహదారణ్యకం నుంచి ఇంకో డెఫినేషన్ ఉంది. అశనాయ పిపాసాది సర్వ సంసార ధర్మ వర్జితం. అశనాయ పిపాసాది సర్వ సంసార ధర్మ వర్జితం. అది సంసార ధర్మ వర్జితం అంటే సంసార ధర్మములు ఏమీ లేవు, అంటే జగత్తులో కనిపించేవేమీ కూడా కనిపించవు. ఆత్మలో జగత్తులో ఏమి కనిపిస్తాయి అని ఆరు చెప్పారు. వాటిని ఊర్ములు అంటారు, ఊర్మయ అంటాం సంస్కృతంలో. 6 కేటగిరీలు, అంటే 3 కేటగిరీలో చెప్పారు, రెండు ద్వంద్వాల కింద. ఆకలి దప్పికలు, అశనాయ పిపాస అంటే ఆకలి దప్పికలు. ఆది అంటున్నారు కదా, మొదలగు. అలాగే 3 చెప్పారు. ఆకలి దప్పికలు 1, శోకమోహములు 1, 2 జరామృత్యు, 3 జరామృత్యువులు. ఈ 6 చెప్పారు. ఈ 6 ఏమిటంటే సంసార ధర్మములు. సంసారము అంటే సంసరతి అంటే బాగా ప్రవహిస్తూ ఉంటుంది, అందుకని సంసారం. అయితే ఈ 6 ఈ ఆకలి దప్పికలకి ఆగిపోవడం అంటూ ఉండదు, అవి అలా ప్రవహిస్తూనే ఉంటాయి. సముద్రంలో అలల్లాగా ఆకలి దప్పిక అలా వస్తూనే ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తాము, కాసేపు అయ్యాక మళ్ళీ ఆకలేస్తుంది. దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగుతాం, మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ దాహం వేస్తుంది. అలాగా అది ఆగదు, అందుకని అది సంసారం అంటున్నారు. దానికి సంసారం అనే డెఫినేషన్ దానికి పెట్టారు, ఎందుకంటే అది ఆగదు, అది అలా అలల్లాగా అలా ప్రవహిస్తూనే ఉంటుంది.
అలాగే శోకమోహములు కూడా ఆగవు. ఎంతవరకు ఆగవు అంటే నా స్వరూపము ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము ఇది నా స్వరూపము కాదు అని మనం తేల్చుకోనంత వరకు ఈ శోకమోహాలు ఆగవు. అవి అలా వస్తూనే ఉంటాయి. శోకము మోహము అవి ఆ ప్రవాహం అలా నడుస్తూనే ఉంటుంది. అది కూడా ఆగదు. అలాగే జరామృత్యువు, శరీరము శిథిలమయుట, చనిపోవుట అది తప్పదు. ముసలితనము చావు, ముసలితనము తర్వాత చనిపోవడం ఇది కూడా ఆగదు. ఈ ప్రవాహము ఈ సంసారంలో ఈ ప్రవాహం ఆగదు. సో అశనాయ పిపాసాది సంసార ధర్మ వర్జితం. ఇవేవి ఆత్మస్వరూపానికి ఉండవు. ఇవన్నీ ఒక పరిచ్ఛిన్నమైన నేను పరిచ్ఛిన్నమైనటువంటి శరీరమును, నేను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి జీవిని, ఒక లిమిటెడ్ ఇండివిజువల్ నేను అనే ఐడెంటిటీకి ఉంటాయి అవన్నీ. కానీ అన్లిమిటెడ్ ఎటర్నిటీకి ఉండవు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే దానికి ఈ తేడాలు ఏమీ ఉండవు. సో అందు అశనాయ పిపాసాది సర్వ సంసార ధర్మవర్జితం బ్రహ్మ అని బృహదారణ్యకంలో ఇంకొక డెఫినేషన్, చాలా చక్కని డెఫినేషన్ బ్రహ్మ పదమునకు వచ్చి ఇచ్చినటువంటి నిర్వచనం. అయితే ఇది ఎలా తెలుసుకోవాలి అది కూడా చెప్తున్నారు. నేతి నేతి ఇతి నిరస్త అశేష విశేషం బ్రహ్మ శబ్దేన ఉచ్యతే. సో నేతి ఇది ఎలా అర్థం అవుతుంది? ఇది కాదు అని అనాలిసిస్ చేయడంతో అర్థం అవుతుంది. మరి ఇది పరోక్షము కాదు, అపరోక్షము కాదు కదా. ఇది ప్రత్యక్షము కాదు, పరోక్షము కాదు, అపరోక్షము కాదు, 3 రకాలు కాదు అంటున్నారు. మరి ఎలా తెలుసుకోవాలి? ప్రత్యక్షం అనుకోండి, నేను డిఫైన్ చేస్తాను, ఫలానా సైజులో, ఫలానా షేప్లో, ఫలానా కలర్తో, ఫలానా కైండ్ ఆఫ్ టచ్తో ఉంటుంది అని డిఫైన్ చేస్తాను. అప్రత్యక్షం అయితే అలా చెప్పలేము దీన్ని. మరి ఇది ఎలా చెప్పాలి అంటే ఇది కాదు అని తెలుసుకోవాలి. నీ స్వరూపం ఏమిటి? నీ స్వరూపం చూచుటయా? చూచే కన్నుయా నీ స్వరూపము? కాదు, కన్ను ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ అంతే. మరి బ్రెయినా? కాదు, బ్రెయిన్ ఒక సిగ్నల్ ప్రాసెసింగ్ యూనిట్ అంతే. బుద్ధియా? మనసా? కాదు, మనస్సు సంకల్పాలను క్రియేట్ చేస్తోందే కానీ అది నా స్వరూపము కాదు. బుద్ధియా? కాదు, డెసిషన్ మేకింగ్ కేపబిలిటీకి బుద్ధి అని పేరు కానీ నా స్వరూపము కాదు. ఆ విధంగా ఇది కాదు అని అనాలిసిస్ చేసుకుంటూ వస్తే తెలుస్తుంది అంతే. అంతేనే కానీ ఏదో అది చెప్పలేము. ఇది ఏది కాదో అది చెప్పగలం అంతే. ఏది కాదో చెప్తే అదైపోయింది. ఇప్పుడు సుఖం అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే ఏది దుఃఖము కాదు అదే సుఖము. చాలా ఈజీగా అర్థం కావాలంటే ఏది సుఖము అంటే ఏది దుఃఖము కాదు అదే సుఖము. అలాగే అందుకనే ఫిలాసఫర్స్ ఏమంటారంటే నెగటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ద హైయెస్ట్ అండర్స్టాండింగ్. ఏది కాదో తెలుసుకుంటే చాలు అంతే. అది ఏదో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆటోమేటిక్గా ఏది కాదో అన్ని డిసైడ్ చేసేసుకుంటే మిగిలినది ఏదో అదే అని. అయితే ఈ మిగిలినది శూన్యమా, మిగిలినది పూర్ణమా అని ఒక డిఫరెన్స్. మిగిలినది పూర్ణము అంటే వేదాంతము, మిగిలినది శూన్యము అంటే బౌద్ధ మతము అనుకోవచ్చు. దాన్ని కూడా మహాత్ములు రెండు కలిపేస్తారు. ఎందుకంటే ఏది శూన్యమో అదే పూర్ణము అంటారు. ఎలా అంటే శూన్యం ఏంటి? ఐడెంటిఫికేషన్ నుంచి ఇన్ ద రిలేటివ్ టు ఐడెంటిఫికేషన్స్ శూన్యం అంటే ఇది కాదు అని తేల్చినప్పుడు ఏమైంది? అన్ని రకాల ఐడెంటిఫికేషన్స్ ని నెగేషన్ చేశాం. అందుకుని శూన్యము విత్ రెస్పెక్ట్ టు ఐడెంటిఫికేషన్స్. ఏ ఐడెంటిఫికేషన్ కరెక్ట్ కాదు, శూన్యం. బట్ అదే శూన్యము వితౌట్ ఎనీ ఐడెంటిఫికేషన్ అది అనంతము, అది పూర్ణము. అలాగా రెండు ఒకటే. విత్ రెస్పెక్ట్ టు నో ఐడెంటిఫికేషన్స్ అది పూర్ణము, విత్ రెస్పెక్ట్ టు ఐడెంటిఫికేషన్స్ అది శూన్యం. అదే శూన్యము, అదే పూర్ణము. అదే చెప్తున్నారు, నిరస్త అశేష విశేషం బ్రహ్మశబ్దేన ఉచ్యతే. నేను ఫలానా అనే విశేషం నేను ఉంది. నేను పక్కన నేను అబ్బాయిని, నేను అమ్మాయిని, నేను స్టూడెంట్ని, నేను తండ్రిని, నేను తల్లిని, నేను బ్రాహ్మణుడును, నేను క్షత్రియుడును, నేను భారతీయుడును, నేను అమెరికన్ని. ఇవన్నీ ఏమయ్యా? అవన్నీ విశేషణాలే. నేను పక్కన పెట్టినటువంటి విశేషణాలు. ఆ విశేషణాలు అన్నింటినీ కూడా ఇది కాదు అని అన్నిటినీ రిజెక్ట్ చేయడం. నిరస్త అశేష విశేషం బ్రహ్మశబ్దేన ఉచ్యతే. అవి ఏమీ నా స్వరూపము కాదు. అవి శరీరం ధర్మములు. శరీరానికి, సంసారంలో ఉన్న వస్తువులకి ఉన్నటువంటి ధర్మాలే కానీ నా స్వరూపం అయితే అవేమీ కాదు
అది బ్రహ్మశబ్దేన. అది ఉపనిషత్తు బ్రహ్మశబ్దానికి నిర్వచనము ఈ విధంగా ఇస్తున్నది అని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అక్కడ బ్రహ్మాగ్ని అని ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం అని ఉంది. బ్రహ్మాగ్ని అందు యజ్ఞము చేస్తారు. యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి అని కదా యజ్ఞం చెప్తున్నారు. మరి ఇక్కడ బ్రహ్మాగ్నిలో బ్రహ్మ దగ్గరే ఆగిపోయాం. ఆ బ్రహ్మ అంటే ఏమిటో తెలియాలి ఫస్ట్. అప్పుడు బ్రహ్మాగ్ని అంటే ఏంటో రూపకం చెప్పుకోవచ్చు. సో అందుకని ఆ బ్రహ్మ శబ్దాన్ని యొక్క నిర్వచనం మనకు తెలియచేయడానికి ఉపనిషత్తు వాక్యాలని కొన్నింటిని ఇక్కడ ఆయన చాలా పాపులర్ ఉపనిషత్తు వాక్యాలు ఇవన్నీ, వాటిని ఆ మంత్రాలు రాదర్ ఆ ఉపనిషత్ మంత్రాలని అక్కడ ఆయన మనకి సూచనగా తెలుపుతున్నారు. సో బ్రహ్మ శబ్దేన ఉచ్యతే. ఇదంతా బ్రహ్మ గురించి వచ్చినటువంటి డెఫినేషన్ అక్కడ దాకా. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా రకరకాల ఉపనిషత్తుల్లో అక్కడ ఇటువంటివే సిమిలర్ ఎక్స్ప్రెషన్స్ బోల్డ్ ఉంటాయి. ఆయన కొన్ని పాపులర్ ఎక్స్ప్రెషన్స్ ని ఇక్కడ మనకి చూపెట్టారు. నెక్స్ట్ చదువుదాం. బ్రహ్మచతత్ అగ్నిశ్చ. ఏది బ్రహ్మయో అదే అగ్ని అంటున్నారు ఇక్కడ. ఆ అగ్నియే బ్రహ్మ, ఆ అగ్ని బ్రహ్మయే అంటున్నారు. ఏది అంటే మరి యజ్ఞంతో పోలుస్తున్నారు కదా, యజ్ఞంతో పోల్చాలంటే అగ్ని ఉండాలి. యజ్ఞానికి ప్రైమరీ అగ్ని లేనిదే యజ్ఞము లేదు. సో అక్కడ రూపకం చెప్పాలి, ఒక మెటఫర్ చెప్పాలి. మెటఫర్ లో అగ్ని ఏమిటో చెప్పాలి. ఆ అగ్నికి బ్రహ్మ అని చెప్తున్నారు. ఈ బ్రహ్మనే ఇక్కడ అగ్నిగా చెప్తున్నారు. ఈ మెటఫర్ లో ఈ బ్రహ్మనే అగ్నిగా చెప్తున్నారు. బ్రహ్మచతత్ ఏది బ్రహ్మయో అగ్నిశ్చ అది ఎందుకు దాన్ని అలా చెప్పాలి అంటే మరి హోమం చేయాలంటే అగ్ని ఉండాలి కదా. హోమం చేయాలంటే అగ్ని లేకుండా యజ్ఞం ఎలా చేస్తాము, చేయలేము. అందుకని యజ్ఞానికి అగ్నిని చూపియాలి. సో అగ్నిని మెటఫర్ గా ఇక్కడ బ్రహ్మ అంటున్నారు. బ్రహ్మని ఆ మెటఫర్ లో అగ్నినే బ్రహ్మ అంటున్నారు. సహ హోమాధికరణత్వ వివక్షయా బ్రహ్మాగ్ని. సహ హోమాగ్ని వివక్షయా బ్రహ్మాగ్ని. సో హోమాధికరణత్వ వివక్షయ అంటే హోమమునకు అధికరణం ఉండాలండి. హోమ అధికరణత్వ వివక్షయ. హోమం చేయాలంటే అధికరణం ఉండాలి. అధికరణం ఏమిటి? అగ్ని లేనిదే హోమం జరగదు. సో హోమమునకు అధికరణము అంటే ఫౌండేషన్ అయినటువంటి ఆర్ ప్లాట్ఫామ్ అయినటువంటి అగ్ని ఇలా చెప్తున్నారు కాబట్టి అది బ్రహ్మాగ్ని అంటున్నారు. ఏది బ్రహ్మయో అది ఏ అగ్ని. సో అందుకని ఆ రూపకములో ఆ హోమాధికరణత్వమును కల్పించారు. సో హోమ అధికరణత్వ వివక్షయ అలా ఆ స్టేటస్ ని కలిగించి అగ్ని అనే స్టేటస్ బ్రహ్మకి కల్పించారు ఇక్కడ ఈ రూపకంలో. అందుకని అది బ్రహ్మాగ్ని అయింది. అయితే ఈ బ్రహ్మాగ్ని అందు యజ్ఞము చేస్తున్నారు. తస్మిన్ బ్రహ్మాగ్నౌ అపరే అన్యే బ్రహ్మవిదః. సో బ్రహ్మాగ్నౌ చెప్పడం అయింది అక్కడ దాకా. తస్మిన్ దాన్ని సప్తమి విభక్తిలోకి మార్చాలి. బ్రహ్మాగ్ని అంటే ఏమిటో చెప్పి దాన్ని సప్తమి విభక్తిలోకి మార్చడానికి తస్మిన్ అని పెట్టారు. సో దాని యందు, దేని యందు? బ్రహ్మాగ్ని యందు. అపరే ఇతరులు అంటే ఎవరి గురించి చెప్తున్నారు ఇక్కడ? బ్రహ్మవిదః అంటే బ్రహ్మవేత్తలకు, తన స్వరూపం ఏమిటో తెలిసిన వాళ్ళకి బ్రహ్మవిధులని పేరు. సో బ్రహ్మవేత్తలు ఈ బ్రహ్మాగ్ని యందు యజ్ఞము చేస్తారు అని చెప్తున్నారు. యజ్ఞ శబ్దవాచ్య ఆత్మా. ఆత్మనామసు యజ్ఞ శబ్దస్య పాఠాత్. సో యజ్ఞ శబ్దమునకు ఆత్మ అని అర్థం ఉన్నది. అక్కడ బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి, అది కదా అక్కడ చెప్పిన స్టేట్మెంట్ అది. సో యజ్ఞేన యజ్ఞం ఉపజుహ్వతి, యజ్ఞము చేత యజ్ఞమును చేస్తున్నారంట. సో ఒక యజ్ఞమునకు ఆత్మ అని అర్థం చెప్తున్నారు. ఆత్మ అని ఎందుకు చెప్తున్నారు అంటే నాకు ఇష్టమే చెప్పట్లేదు. ఆత్మనామసు యజ్ఞ శబ్దస్య పాఠాత్. అమరకోశం తెలిస్తే, అమరకోశము అంటే సాంస్క్రిట్ లో ఒరిజినల్ థిసారస్. అక్కడ యజ్ఞ శబ్దమును ఆత్మశబ్దం యొక్క పర్యాయ పదాలు తీస్తే అమరకోశానికి వెళ్ళి అక్కడ యజ్ఞము అనే శబ్దము కూడా ఉంటుంది. అమరకోశం ఇంట్లో ఉంటే తెరిచి చూడొచ్చు. మీ దగ్గర అమరకోశం పుస్తకం ఉంటే ఓపెన్ చేసి ఆత్మశబ్దం ఉన్న పేజీ వెతికి ఆత్మశబ్దం యొక్క నామాలు చూస్తే అక్కడ యజ్ఞము అనే శబ్దము కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ
యజ్ఞం అనే శబ్దమునకు ఆత్మ, యజ్ఞం అనే పదమునకు ఆత్మ అనే అర్థము చెప్తున్నాము. ఓకే, అది. ఇంకోటి ఉంది, యజ్ఞేన అన్నదానికి కూడా చెప్పాలి. ముందు యజ్ఞం తేల్చి అప్పుడు యజ్ఞేన దానికి వెళ్తారు. తమ ఆత్మానం యజ్ఞం, తమాత్మానం యజ్ఞం, అది యజ్ఞము అంటున్నారు. ఇక్కడ రూపకంలో యజ్ఞం అంటున్నారు దాన్ని, కానీ పరమార్థతః పరమేవ బ్రహ్మ సంతం, పరమార్థతః అది పరబ్రహ్మయే ఆ యజ్ఞము. కానీ ఇక్కడ యజ్ఞము అనే అనే రూపకంలో ఆత్మయే యజ్ఞము అంటున్నారు. ఓకే, ఇంకా ఉంది, యజ్ఞేన తేల్చాలి. ఆ యజ్ఞేనకి అర్థం చెప్పడం మొదలు పెడుతున్నారు. బుద్ధ్యాద్యుపాధి సంయుక్తం, అధ్యస్థ సర్వోపాధి ధర్మకం, ఆహుతి రూపం. సారీ, ఇవన్నీ ద్వితీయాలు ఉన్నాయి. ఇది కూడా ఇంకా యజ్ఞం అనే పదానికి వచ్చే విశేషణాలే. సో ఆ యజ్ఞం ఏమిటి? పరమార్థతః పరబ్రహ్మయే, కానీ మనిషికి నేను ఫలానా అనేటటువంటి లిమిటెడ్ ఐడెంటిటీ ఉంటుంది. సో ఇక్కడ హోమం ఏంటంటే లిమిటెడ్ ఐడెంటిటీని ఆ పరబ్రహ్మలో విలీనము చేయుట. సో లిమిటెడ్ ఐడెంటిటీ ఎలా ఉంటుంది? బుద్ధ్యాది ఉపాధి సంయుక్తం. బుద్ధి, మనస్సు, శరీరము, అహంకారము, చిత్తము అనే ఉపాధులతో కలిసి ఉంటుంది. అందుకనే కదా నిర్వాణ షట్కంలో మొదటి శ్లోకము మనోబుద్ధి అహంకార చిత్తాని నా అహం. మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము నేను కాదు, కానీ నేను అది అని అనుకుంటాం. ఆ బుద్ధ్యాది ఉపాధి సంయుక్తం. ఈ మనసు, బుద్ధి, శరీరము, ఈ ఫలానా ఇదంతా నేను అనేటటువంటి భ్రమలో ఉంటాం, అజ్ఞానంలో ఉంటాం. ఉపాధితో కూడుకున్నది ఉంటుంది. ఉపాధి అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక స్ఫటికం ఉందనుకోండి, స్ఫటికలింగం ఉందనుకోండి మీ ఇంట్లో. స్ఫటికలింగం పక్కన గులాబీ పువ్వుని పెట్టారనుకోండి, ఎర్రటి గులాబీ పువ్వుని, స్ఫటికలింగము కూడా ఎర్రగా కనిపిస్తుంది. అది ఎర్రని లింగమా అన్నట్టు కనిపిస్తుంది దూరం నుంచి చూస్తే, కానీ అది ఎర్రని గులాబీ పువ్వు యొక్క ఉపాధి వలన ఎర్రగా కనిపిస్తుంది, అది ఎర్రది కాదు. అలాగా బుద్ధి, మనస్సు, శరీరము, అహంకారము, చిత్తము ఇవన్నీ ఉపాధులు, ఆత్మకు దగ్గరగా ఉన్నాయి. అందుకని ఆత్మయే అదియా అన్నట్టు అనిపిస్తుంది. సో బుద్ధ్యాది ఉపాధి సంయుక్తం అంటే అర్థం అది. ఆ ఉపాధిని, పక్కగా ఉన్న ఉపాధి వలన ఈ రంగు వచ్చినది అని మర్చిపోయి అదిగో ఎర్రని స్ఫటికలింగము అన్నాం అనుకోండి, అప్పుడు ఏమైంది? గులాబీ యొక్క ఎర్ర రంగుని స్ఫటికం మీద ఆరోపించాము, దాన్ని అధ్యారోపము అంటారు. నెక్స్ట్ పదం అదే చెప్తుంది, అధ్యస్థ సర్వ ఉపాధి ధర్మకం. ఈ అన్ని ఉపాధులను తన నెత్తి మీద పెట్టేసుకోవడం అధ్యస్థము అంటే గులాబీ పువ్వు యొక్క రంగును తీసుకొచ్చి స్ఫటికం మీద అధ్యారోపణ చేసి ఇదిగో ఇది ఎర్రని లింగము అని అన్నాం అనుకోండి, అది అజ్ఞానమే అవుతుందిగా. మరి లింగము ఎర్రగా లేదు, పక్కన ఉన్నటువంటి గులాబీ రంగు యొక్క కలరు లింగంలో మీకు ప్రతిబింబించి ఆ లింగము ఎర్రగా కనిపిస్తున్నది. సరిగ్గా మన స్వరూపము విషయంలో కూడా అది జరుగుతున్నది. శరీరము, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము మన స్వరూపమైన ఆత్మలో ప్రతిబింబించి నేను ఇవియే అనేటటువంటి భ్రమ కలుగుతున్నది. అది ఆహుతి రూపం. దాన్ని ఆహుతి చేస్తున్నారు బ్రహ్మవిధులు. నేను ఫలానా అనేటటువంటి అధ్యారూపముతో కూడుకున్నటువంటి ఐడెంటిఫికేషన్, దానిని పరబ్రహ్మ అనే అగ్ని యందు ఆహుతి చేస్తున్నారు. సో ఒక యజ్ఞం అంటే అది ఆహుతి రూపం. ఏది అయితే ఆహుతో ఆ దాన్ని ఈ యజ్ఞం శబ్దం చేత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఎంత చక్కని ఎక్స్ప్లెనేషన్, మనకు అర్థం కావడం కష్టం, కానీ ఎక్స్ప్లెనేషన్ పాపం చాలా పకడ్బందీగా రాసుకొస్తున్నారు ప్రతి పదానికి. అక్కడికి యజ్ఞంని తేల్చడం అయింది. ఇప్పుడు యజ్ఞేనాలో ఉన్న యజ్ఞాన్ని తేల్చాలి, అది చెప్తున్నారు. యజ్ఞేనైవ ఆత్మనైవ ఉక్త లక్షణేన ఉపజుహ్వతి. సో యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి అంటే నేను అన్న భావమును ఆ నేనుయే వెళ్ళి పరబ్రహ్మలో ఆహుతి చేస్తున్నది. నేను ఫలానా అన్న భావమును ఆ ఫలానానే తీసుకెళ్ళి పరబ్రహ్మలో ఆహుతి చేయుట. ఆహుతి చేయడం అంటే పూర్తిగా కాల్చివేసేయడం. కాల్చివేసేయడం అంటే
నేను ఫలానా అనే ఐడెంటిఫికేషన్ ని పూర్తిగా త్రోసిపుచ్చుట. దాన్ని పూర్తిగా త్రోసిపుచ్చాలి. త్రోసిపుచ్చాలంటే కాసేపు తీసి పక్కన పెట్టడం కాదు, అది పూర్తిగా పోవాలి. అందుకని దాన్ని హోమంలో వేయడంతో పోలుస్తున్నారు. అంటే అగ్నిలో వేస్తే అది పూర్తిగా కాలిపోతుంది, కాలిపోయి ప్యూరిఫై అయిపోతుంది. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారాన్ని ప్యూరిఫై చేయాలంటే కంసాలివాడు ఏం చేస్తాడు, బంగారాన్ని అగ్నిలో పెడతాడు. బంగారాన్ని అగ్నిలో పెడితే దాని మీద ఉన్న మలినం అంతా కాలిపోయి అప్పుడు ప్యూర్ బంగారం మెరుస్తూ బయటకు వస్తుంది. ఆ విధంగా నేను ఇవన్నీ అధ్యారోపణ చేసుకుని కూర్చున్నాను. నేను ఫలానా, నేను మనిషిని, నేను భారతీయుడను, నేను బ్రాహ్మణుడును, నేను క్షత్రియుడను, నేను అబ్బాయిని, నేను అమ్మాయిని, నేను స్టూడెంట్ని, ఇవన్నీ అధ్యారోపం చేసుకుని కూర్చున్నాను. ఆ అధ్యారోపం చేసుకున్నటువంటి భావాలన్నింటినీ అగ్నిలో దహింపవేయాలి. పరబ్రహ్మ అనే అగ్నిలో దహింపవేస్తే అప్పుడు నిర్మలమైనటువంటి ఆత్మస్వరూపము మన అనుభవానికి వస్తుంది అని చెప్పడం. ఓకే, అది చెప్తున్నారు అక్కడ. యజ్ఞేనైవ ఆత్మనైవ ఉక్త లక్షణేన ఉపజుహ్వతి. వాటిని ఆ బ్రహ్మాగ్నిలో ఉపజుహ్వతి, దగ్గరగా కూర్చుని ఆహుతి చేస్తారని, అంటే హృదయమునకు దగ్గరగా ఉండి అంతర్ముఖులై ఆహుతి చేస్తారు అని అర్థం చెప్పడానికి. దాన్నే మళ్ళీ ఇంకొక లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇప్పటిదాకా చెప్పిందని. సోపాధికస్య ఆత్మనః, సోపాధికస్య ఆత్మనః, ఉపాధులతో కూడుకున్నటువంటి పరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మను, ఆ ఆత్మకు నిరుపాధికేన పరబ్రహ్మ స్వరూపేణైవ, నిరుపాధికేన పరబ్రహ్మ స్వరూపేణైవ పరబ్రహ్మ స్వరూపేణైవ యద్దర్శనం సహ తస్మిన్ హోమః. సహ తస్మిన్ హోమః. సో ఉపాధులతో కూడుకున్నటువంటి నేను ఫలానా అనేటటువంటి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి భావమును నిరుపాధికేన పరబ్రహ్మ స్వరూపేణ యద్దర్శనం, నిరుపాధికమైనటువంటి ఉపాధులు లేనటువంటి స్వరూపము చేత దర్శించుట ఏదైతే ఉందో, అంటే లిమిటెడ్ ఐడెంటిటీ యొక్క, లిమిటెడ్ సెల్ఫ్ యొక్క ఐడెంటిటీని త్రోసిపుచ్చి నా ఐడెంటిటీ అన్లిమిటెడ్ సెల్ఫ్ అని తెలుసుకోవడం ఏదైతే ఉందో అదే హోమము. సహ తస్మిన్ హోమః, అదే హోమము. ఇక్కడ చెప్తున్నటువంటి బ్రహ్మాగ్నం అపరే యజ్ఞం యజ్ఞేనైవ ఉపజుహ్వతి అంటే అర్థం అది. లిమిటెడ్ ఐడెంటిటీని త్రోసిపుచ్చి నా ఐడెంటిటీ లిమిటెడ్ కాదు, నా ఐడెంటిటీ అన్లిమిటెడ్ అని తెలుసుకున్నట్టే హోమము. తం కుర్వంతి, ఈ హోమాన్ని చేస్తారు. ఎవరు చేస్తారు? బ్రహ్మాత్మైకత్వ దర్శన నిష్ఠాః, బ్రహ్మాత్మైకత్వ దర్శన నిష్ఠః, బ్రహ్మ ఆత్మ ఏకత్వ దర్శన నిష్ఠాః. బ్రహ్మ ఆత్మ రెండు ఒకటే, నేను పరబ్రహ్మ ఒకటే అనే దర్శన నిష్ఠులు, అనే దర్శనములో దాన్ని ఏమంటారు, గట్టిగా నిలబడిన వారు, ఆ నిష్ఠలో ఉండేవారు. ఎవరు వాళ్ళు? సన్యాసినః ఇత్యర్థః. సన్యాసినః ఇత్యర్థః. వారే సన్యాసులు అని అర్థం. అంటే సన్యాసము అంటే ఆశ్రమముతో సంబంధించినది కాదు, ఇది మెంటల్ మేకప్ తో సంబంధించినది, బుద్ధి నిశ్చయముతో కూడుకున్నటువంటిది. ఇటువంటి నిశ్చయం ఉన్నవాళ్ళు సన్యాసులు. అటువంటి సన్యాసులు ఈ హోమాన్ని చేస్తారు అని అర్థము. సహ అయం సమ్యక్ దర్శన లక్షణః యజ్ఞః, సహ అయం సమ్యక్ దర్శనం లక్షణః యజ్ఞః. సో ఈ సమ్యక్ దర్శనం అనే లక్షణము కలిగినటువంటి యజ్ఞమును ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారో చెప్తున్నారు. దైవ యజ్ఞాదిషు యజ్ఞేషు ఉపక్షిప్యతే బ్రహ్మార్పణం ఇత్యాది శ్లోకైః. బ్రహ్మార్పణం నుంచి మొదలెట్టిన శ్లోకాల్లో రకరకాల యజ్ఞాలు చెప్పి దైవ యజ్ఞాదిషు యజ్ఞేషు, రకరకాల దైవ యజ్ఞము మొదలుగా కలిగినటువంటి యజ్ఞములలో సమ్యక్ దర్శన లక్షణ యజ్ఞ ఉపక్షిప్యతే, సమ్యక్ దర్శన లక్షణము కలిగినటువంటి యజ్ఞమును చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారండి ఇవన్నీ చెప్పి దీన్ని ఎందుకు చెప్తున్నారు అంటే, శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్, ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప ఇత్యాదినా స్తుత్యర్థం.
ఇత్యాదినా స్తుత్యర్థం. రాబోతోంది ఇంకో 3-4 శ్లోకాలు అయ్యాక శ్రేయాన్ ద్రవ్యమయాద్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప. ఈ ద్రవ్యములతో కూడుకున్నటువంటి యజ్ఞములన్నింటిలోనూ కూడా జ్ఞాన యజ్ఞము గొప్పది, వాటన్నిటికంటే కూడా జ్ఞానం యజ్ఞము గొప్పది ఓ అర్జున అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు ఒక 5-6 శ్లోకాలు అయ్యాక. అలాగా ఈ జ్ఞాన యజ్ఞాన్ని స్తుతించడానికని చెప్పి ఇదంతా చెప్తున్నారు అని ఈ శ్లోకమునకు అర్థం. ఒకసారి శ్లోకం చదివి ముగిద్దాము. దైవమేవాపరే యజ్ఞం దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే యోగినః పర్యుపాసతే. బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. యజ్ఞేనైవోపజుహ్వతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. జై గురు.